ఈరోజు నేను ఒక్క రెసిపీ తోటి 2 ఐటమ్స్ చేసి చూపిస్తాను. రండి, ఏంటో చూపిస్తాను. రండి, మనం చేసుకునే దానికి ఏమేం కావాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి, 4 రకాలు. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మనం వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు నేను తీసుకుంటున్నాను. ద్రాక్ష గుమ్మడి పలుకులు, పిస్తా, బూర్ది గుమ్మడి పలుకులు, బాదాం తీసుకుంటున్నాను. ఈ కోవా అండి, కోవా పూరి చూపిస్తాను నేను. ఇవి మనం ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ ముట్టించి ఇవి మనం కొంచెం గోరువెచ్చగా ఫ్రై చేసుకుందాం. అన్నీ మిక్స్. దీంట్లో మనం 2 ఇలాచీ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ పట్టుకుందాం. ఇదంతా మొత్తం మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి. ఇది కొంచెం గోరువెచ్చగా కావాలి, ఇది ఫ్రై కావాలి. చూడండి, ఫ్రై అయింది. ఇది మనం మిక్సర్ పట్టుకుందాం. మిక్సర్ పట్టుకునే ముందు మనం కొంచెం నేను షుగర్ వేసి మిక్సర్ పడతాను. ఇలాచీలు కూడా వేసాను. దీంట్లో కొంచెం షుగర్ వేసుకుందాం. చూడండి, అయినాయి. గ్యాస్ బంద్ చేస్తున్నాను. దీంట్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్లో ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో మనం ఒక 4 చెంచాల షుగర్ వేసుకున్నాం. చూడండి, ఇలాచీలు వేసిన 2 షుగర్ వేసి మనం మిక్సర్ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ పట్టుకొని వస్తాను. పౌడర్ పట్టాను, దీంట్లో వేస్తున్నాను. ఒక బౌల్లో తీసుకుందాం. ఇది మొత్తం ఈ గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని పూరికి పిండి అండి. ఇది సగం గోధుమ పిండి, సగం మైదా, 50-50 2 తీసుకుంటున్నాను నేను. అట్లా తీసుకున్నాను. 2 గిన్నెల మైదా, 2 గిన్నెల గోధుమ పిండి. చూడండి, 2 పిండిలను ఇట్లా మంచిగా కలిసేటట్టు కలుపుకుంటున్నాం. కలుపుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అండి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని, ఉప్పు వేసుకున్న తర్వాత కూడా కలుపుకోవాలి. పిండిలో కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పిండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా చూడండి, మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పిండి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా రావాలి. కొంచెం కొద్దిగా ఆయిల్తో కొంచెం వేసుకొని కలుపుకోవాలి పిండి. తర్వాత మనం వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం. చూడండి, ఇట్లా అంటే కొద్దిగా ఇట్లా లడ్డు కట్టేటట్టు రావాలి. కొంచెం ఉండాలి. ఇది నూనెతోటి ఇట్లా మనం నూనె వేసుకొని పిండి కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుందాం. కలుపుకోవాలి కొంచెం పోసుకొని. చూడండి, నూనె వేస్తే ఇట్లా రావాలి. తర్వాత వాటర్ పోసుకుందాం. ఒకటేసారి వాటర్ పోసుకోవద్దండి, కొంచెం పోసుకొని కలుపుకోవాలి. మనం మొత్తం గోధుమ పిండితో ఎందుకు చేస్తలేనంటే కొంచెం మైదా వేసాను. కొంచెం క్రిస్పీగా రావాలి పూరి అయినా, అందుకని సగం మైదా, సగం గోధుమ పిండి. గోధుమ పిండితోనైతే మెత్తగా వస్తుందండి మొత్తం. అది మన గోధుమ పిండి మైదా లాగానే ఉన్నది. తెల్ల గోధుమల పిండి కదా, అట్లానే ఉంటుంది ఇది. చూడండి, మంచిగా రొట్టెల పిండి తడుపుకున్నట్టే తడుపుకోవాలి.
చూడండి ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇది మొత్తం కోవా ముద్దలాగా కలుపుకోవాలండి. కోవా పూరికి కోవా ముద్దలాగా ఈ పిండి కలిపాము. చూడండి ఒక్క 10 నిమిషాలు మనం పక్కకు పెట్టుకుందాం. ఇట్లా పెడితే కదా 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. చూడండి నానింది, 10 నిమిషాలు అయింది కదా, నానింది. చూడండి తీద్దాం. చూడండి మంచిగా నానుకున్నాయండి. దీన్ని మనం ఉల్లేలు చేసుకుందామండి. పూరికి ఇంత వేసుకుందామండి. సాగుతున్నది పిండి. ఇట్లా వేసుకోవాలండి ఇంత. ఎందుకంటే మైదా వేసాం కదా, సాగుతుంది. బాగా నాని ఇట్లా వేసుకోవాలండి పూరికి. చూడండి మనం ఉల్లేలు చేసుకున్నామండి. ఇవన్నీ మనకు కావాల్సినవి నేనేమేమి చేస్తానో వాటికి తగ్గట్టు ఉల్లేలు చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇది కోవా ముద్ద తీరంగా అయిందండి పిండి. ఉల్లేలు చేసుకున్నాం కదా, మనం గ్యాస్ ముట్టించి ఆయిల్ పెట్టుకుందామండి. అంతలో ఆయిల్ వేడవుతుంది. చూడండి గ్యాస్ ముట్టిస్తున్నాను. వేడవుతుందండి అంతలో. ఇది పాపడాల కవర్ అండి. మనకు కవర్ కావాలి, ఎందుకంటే మనం పూరి వేసుకునేందుకు పూరి ప్లస్ మీద పూరి ఒత్తుకుందామండి. చూడండి మనం ఇది మిక్సర్ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. అన్నింటినీ కలిపి పట్టుకున్నాం కదా. ఇది కోవానండి, మనం ఇంట్లోనే తయారు చేసుకున్న కోవా. చూడండి కోవా ఇది మనం కలుపుకుందాం. కొంచెం తీసుకుందాం దీన్ని. ఈ పౌడర్ ఇంకో దాంట్లో కొంచెం తీస్తానండి. ఇంత పట్టదు కదా మనకు, కొంచెం తీస్తాను. ఇట్లా పూరి ఇట్లా ఒత్తుకోవాలి. కొంచెం పూరి ప్లస్ మీద దీంట్లో మనం కోవా, పూరిలో కోవా అండి. ఇట్లా మొత్తం రాసుకోవాలి. పూరికి మొత్తం కోవా రాసుకోవాలి. ఇట్లా తీసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి డ్రై ఫ్రూట్స్ ఎంత పడితే అంత మంచిగా దీంట్లో పట్టినంత వేసుకోవచ్చు. 2 స్పూన్ల అయితే వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మొత్తం క్లోజ్ చేయాలి. మొత్తం ఇట్లా మూసేయాలి. ఇది బయటికి వెళ్ళకుండా మూసేయాలి. ఇట్లా రౌండ్ చేసి పెట్టుకోవాలి. ఒత్తుదాం. మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. ఇట్లా ఇది మళ్ళీ పూరి, దీని మీద కొంచెం ఒత్తుకోవాలి పూరి. చూడండి కొంచెం ఒత్తుకోవాలి లైట్గా. ఒత్తుకున్న తర్వాత దీనికి కొంచెం కోవా, కోవా ఇది ప్యూర్ కోవానండి, ఇంట్లో వేసుకున్నది. ఇట్లా మొత్తం పూరికి మొత్తం రాయాలి. రాసుకొని మళ్ళీ ఇది పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్. చూడండి ఇట్లా నింపుకోవాలి. ఇట్లా నింపుకోవాలి. మళ్ళీ దీన్ని మొత్తం క్లోజ్ బంద్. ఇది పిండి ఎట్లా ఉన్నదంటే ఏది పడదు దీనికి, బంద్ చేసేందుకు పట్టేందుకు. పిండి అంత మంచిగా నానిందండి. కోవా ముద్ద తీరంగానే అయింది పిండి కూడా. చూడండి ఇట్లా పెట్టుకున్నామంటే మనం 2 చేసుకుందాం, ఒత్తుకుందాం. చూడండి దీనికి నేను కొంచెం ఆయిల్ కూడా రాశాను. పేపర్ ఇది కవర్ అండి. కవర్ తీసుకొని దీనికి ఆయిల్ మంచిగా రాసుకున్నాను. రాసుకుంటేనే ఇవి ఒత్తే కదా, కొంచెం ఆయిల్ మాత్రం రాసుకోవాలి అంటకుండా. ఇట్లా పెట్టుకొని ఒత్తాలి. కొంచెం లైట్గా ఒత్తాలండి, బయటికి వెళ్ళకుండా. బాగా బలం పెట్టద్దు, లైట్గా ఒత్తుకోవాలి. మనకు మళ్ళీ పడితే కావలిస్తే మళ్ళీ కొంచెం లైట్గా చేయితో చేసుకోవచ్చు. బాగా ఒత్తితే మళ్ళీ లోపల పెట్టిన కోవా ఇట్లా బయటికి రావద్దు. చూడండి ఇట్లా ఇది పూరి. కావలిస్తే కొంచెం ఇట్లా మనం చేయితోటి మళ్ళీ కొంచెం అనుకోవాలి.
ఇది పూరి అండి, తీసివేస్తాను చూడండి. ఇట్లా వస్తాను. ఆయిల్ వేడైంది చూడండి. బాగా నేను పెద్దగా పెట్టలేదండి, కొంచెం లైట్గా పెట్టాను. ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తాను, బాగా పెద్దగా కూడా చేయొద్దు. ఇది కూడా మళ్ళీ ఒత్తుతాను చూడండి. ఇది కూడా ఒత్తాలి. ఇంకోటి నింపి పెట్టాను కదా, ఇంకోటి కూడా ఇది కూడా మనం రెడీ అవుతుంది. రెండు బాగా గట్టి ఒత్తానండి నేను, లైట్గానే ఒత్తుకోవాలి. దీన్ని మనం ఉల్టా వేసుకోవాలి చూడండి. మెల్లగా వేసుకొని ఉల్టా వేసుకోవాలి. మంచిగా పొంగాలండి పూరి. లైట్గా మెల్లగా చిన్నగా వేసుకోవాలి చూడండి. పూరి డాగు పడాలండి, ఇట్లా ఎర్రగా డాగు పడాలి. గోల్డెన్ కలర్లోనే పూరీని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి. ఇట్లా ఇది ఒకటి రెండు తింటారనుకుంటారు కదండి, చేస్తారు కదా, అట్లా కాదండి. ఇది 4 అయినా తింటారు, అంత టేస్టీగా ఉంటాయి చూడండి. ఇంకోటి వేస్తాను. ఇవి పూరీలు కదండి, పక్కకు వేసుకోవచ్చు. 1, 2 వేసుకోవచ్చు. మెల్లగా చిన్నగా వేసుకోవాలి. ఇది అయింది కదా, మనం తీసుకుందాం చూడండి. దానికి మళ్ళీ ఫ్రీ ఉంటుంది కదా పొంగేందుకు. ఈ పూరి అయింది, తీస్తున్నాను చూడండి. మళ్ళీ ఇది కూడా అట్లనే ఉల్టా వేసుకోవాలి. చిన్నగా మెల్లగా ఉల్టా వేసుకోవాలి. పక్క పెడతాను. కొంచెం డాగు పడాలి. మనం ఇంకోటి వేసుకుందాం. సరే మళ్ళీ కూడా ఇట్లా వేస్తాను చూడండి. ఇటు వేస్తాను చూడండి. చిన్నగా పెట్టానండి మంట మాత్రం. గ్యాస్ చిన్నగానే పెట్టుకోవాలి, బాగా పెద్దగా పెట్టద్దు. డాగ్ పడాలండి. చూడండి, తీసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి చూడండి. ఇట్లా వేసుకోవాలి, అన్ని ఇట్లనే వేసుకోవాలండి. పెడుతున్నానండి పూరి కోవా పెడుతున్నాను. ఇది డ్రై ఫ్రూట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. పౌడర్ కొంచెం పౌడర్ ఎక్కువనే తీసుకొని ఉంచుకోవాలి, మిగిలినా ఏం కాదు, కానీ పూరికి మాత్రం మంచిగా పెట్టుకోవాలి. దీంతో మస్తు టేస్ట్ వస్తుందండి కోవా. మనం ఇంట్లో వేసుకున్న కోవా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు. అన్నీ మళ్ళీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పక్క ముక్క వేసుకోవద్దు అండి, మొత్తం మంచిగా మెత్తగా వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒత్తుకోవాలి పూరి ప్లస్ మీద చూడండి. ఇట్లా చేసుకోవాలి. ఇది మొత్తం జిడ్డే ఉన్నది మొత్తం, ఎందుకంటే కోవా అంటేనే జిడ్డు కదండి. చూడండి, మొత్తం చేతి మీద ఎందుకని నేను చేయలేదు, లైట్గా ఒత్తుతున్నానండి. లైట్ తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఉల్టా వేస్తున్నాను చూడండి. ఉల్టా కొంచెం పొంగాలి పూరి, కోవా పూరి మంచిగా పొంగాలి, పొంగుతుందండి. తాగబడాలండి, ఎర్రగా కావాలి ఇట్లా పూరి వేస్తున్నాను. మెల్లగా వేసుకోవాలండి ఆయిల్లో. ఉల్టా చూడండి, ఇట్లా కొంచెం ఎర్రగా డాగు పడాలి, మనకు గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో రావాలి. కోవా పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలకి మస్తు చాలా ఇష్టం ఉంటుందండి. కోవా అంటేనే తింటారు కదండి, ఇక పూరి అంటే ఇంకెంత బెస్ట్గా సూపర్గా తింటారు. చూడండి అయింది.
ఇట్లా కావాలి, ఇట్లా తీసుకోవాలండి, అన్నీ ఇట్లనే తీసుకోవాలి. దీనికి చిన్న చిన్న ఉల్లెలు కట్టానండి, చిన్న చిన్నగా వేసాను చూడండి. ఇవి చిన్న చిన్నవి, వీటిని ఇట్లా వేసాను చూడండి. వీటిలలో కొంచెం కొంచెం కోవా అండి ఇట్లా పెట్టాలి. దీంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చూడండి, ఇట్లా గుట్టలాగా పెట్టుకోవాలి, గుట్టలాగా పెట్టుకోవాలండి. ఇంకో బిళ్ళ ఉంది కదా ఇట్లాంటిది, ఇంత బిళ్ళను మళ్ళీ దీనికి జాయింట్ అయ్యేటట్టు దీన్ని మించి పెట్టాలి. సైడ్కి మొత్తం అతుకు పెట్టానండి ఇట్లా చూడండి. చిన్నగా మళ్ళీ బయటికి వెళ్ళకుండా అతుకు పెట్టాలి చూడండి. ఉల్టా చూపిస్తాను ఇట్లా కూడా. ఇగో చూడండి, ఇట్లా రావాలి మొత్తం, ఇట్లా అతుకు పోకుండా గట్టిగా ఇట్లా ఒత్తుకోవాలి. ఇది అసలు మస్తు నాని పిండి, కోవా ముద్దలాగా అయిందండి పిండి. కోవా ఎట్లా ఉంటుంది అదే కలర్లో అయిందండి, అందుకని మంచిగా అతుక్కుంటుంది చూడండి. దీన్ని ఇట్లా 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 చేయాలి, అల్లాలండి, ఇట్లా చేయాలి చుట్టూ చూడండి, చుట్టూ చేయాలండి ఇట్లా. చూడండి మొత్తం ఇట్లా అల్లాలి చూడండి. ఇట్లా అల్లుకోవాలి, ఇట్లా వస్తానండి. ఇది చంద్రకళ, వీటిని చంద్రకళ అంటారండి. చంద్రకళ అని ఎందుకు అంటారు చెప్పండి? ఇది ఎట్లా కనిపిస్తుందండి మీకు? రౌండ్గా చంద్రునిలాగా కనిపిస్తుంది చంద్రకళ. ఇది ఇట్లా అన్నీ ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్నవన్నీ వాటికే వేసానండి నేను. మళ్ళీ ఇట్లనే వేయాలి. ఆయిల్లో కూడా ఈసారి వేసుకుందాం. చిన్నగా మంట పెట్టుకోవాలి, చిన్నగా వేసుకోవాలి. ఒకటేసారి ఎగ్దం బాగా పెట్టద్దండి మంట. చూడండి, ఇది కోవా దీనికి మొత్తం ఇట్లా పట్టించి ఇట్లా పెట్టాలి. పెట్టి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ నింపాలి చూడండి, ఇట్లా నింపాలి. దీనిపై నుంచి మళ్ళీ పెట్టుకోవాలి ఒక పూరి. ఇది వెళ్ళకుండా మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకోవాలి, చూసుకోవాలి, మంచిగా ఒత్తాలి. సైడ్లకు వెళ్ళకుండా ఆయిల్లో వేస్తే మళ్ళీ వెళ్ళొద్దండి. ఇది ఇట్లా వేసుకోవాలి చూడండి. ఇట్లా వేసుకొని ఇట్లా అల్లాలండి. మొత్తం జాయింట్ అయిపోతుందండి. ఒత్తితే అయిపోయిన తర్వాత ఇట్లా అల్లాలి. ఇట్లా వేసుకోవాలండి మొత్తం చూడండి. ఇట్లా వేయాలి, ఇట్లా చూడండి. ఇట్లా రౌండ్గా ఎట్లా వచ్చిందో చూడండి, ఎట్లా కనిపిస్తుందో. చంద్రుడే, చందమామని కదండి, అట్లా అన్నీ వేసుకోవాలి. అందుకని దీన్ని చంద్రకళ అంటారు. చంద్రునిలాగా ఉంటాయి కాబట్టి చంద్రకళ అంటారు. ఇట్లా అల్లుకోవాలి, ఇట్లా అల్లుకోవాలండి. అన్నీ ఇట్లనే వేసుకోవాలి చూడండి. ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. పెట్టుకుందాం. దీంట్లో మళ్ళీ ఇంకోటి చేసుకుందామండి. మళ్ళీ దీనికి కోవా చూడండి, మంచిగా కోవా పెట్టుకోవాలి. దీనికి సరిపడా కోవా మధ్యలో పెట్టి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ దీంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎంత మనం ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఇది పాత వంటకం అండి, అమ్మమ్మల వంటకం. వెనకటి వంటకం అండి, ఇది పాతది. ఇవి ఆకంలో వేస్తారు, ఇట్లా వేస్తారు, 2 రకాలుగా వేస్తారండి. మా అమ్మమ్మలు చేస్తేనే మాకు వచ్చినాయండి ఇవి చూడండి. ఇట్లా మొత్తం అల్లుకోవాలి. ఇట్లా అల్లుకోవాలండి, అన్నీ విడిపోకుండా అల్లుకోవాలి చూడండి. ఇట్లా వేసి అన్నీ పక్కకు పెట్టుకోవాలి. అన్నీ వేస్తున్నానండి ఒక్కొక్కటి ఆయిల్లో. చిన్నగా పెట్టుకోవాలండి ఆయిల్ మాత్రం, బాగా వేడి కావద్దు చూడండి. అన్నీ ఒక్కసారి అల్లానండి, ఒకేసారి.
ఉంటా వేసుకోవాలండి. మెల్లగా చిన్నగా ఉంటా వేసుకోవాలండి అన్నీ. ఎందుకంటే అన్నీ అల్లేదాకా ఆపాను కదా, ఆయిల్ ఎంత చిన్నగా పెట్టినా కూడా వేడవుతుంది. ఇవి కూడా 2 వేస్తానండి. ఇప్పుడు అయితే ఇవి కూడా అయినే తీసుకుందాం. చూడండి ఇట్లా సగం సగం వంక చంద్రవంక ఇట్లా కూడా వేసుకోవచ్చండి. సగం చంద్రవంక కూడా వేసుకోవచ్చు, చంద్రకళ. రౌండ్ వేయచ్చు, సగం చంద్రవంక, చంద్రకళ. రౌండ్ ఉంటేనైతే మనకు తెలిసిపోతున్నది, చందమామలాగా చంద్రునిలాగా ఉండు. చూడండి మంచిగా ఉడకాలి, చిన్నగా పెట్టుకోవాలండి. ఇంకా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇది తీస్తున్నాను చూడండి. వేయాలండి. అన్నీ తీసుకోవాలి. చూడండి అయినాయి, చూడండి చంద్రకళ అయినాయండి. ఇవన్నీ తీస్తున్నానండి. ఇక ఇట్లా మెల్లగా చిన్నగా తీసుకోవాలి ఆయిల్లోంచి. చూడండి ఇట్లా మొత్తం తీసుకోవాలి. రొట్టె అండి, చూడంండి దీంట్లో మొత్తం ఇట్లా రాసుకొని పెట్టుకోవాలి. మొత్తం కోవా కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. చూడండి దీంట్లో మళ్ళీ ఇది వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మొత్తం ఇది మళ్ళీ ప్యాక్ చేయాలి. ప్యాక్ అండి, ఇట్లా ప్యాక్ చేసుకొని ఇట్లా అన్నీ మనం పక్కకు పెట్టుకోవాలి. ఇంకోటి చూపిస్తాను. రొట్టె వేసుకుందామండి, కోవా రొట్టె. దీంట్లో మళ్ళీ కోవా నింపాలి. దీంట్లో మళ్ళీ పౌడర్ వేసుకోవాలి. కోవా నుంచి పౌడర్ అండి, చూడండి పౌడర్ వేసుకోవాలి. ఇది మళ్ళీ మొత్తం ప్యాక్ చేయాలి. మళ్ళీ వాటిలాగానే కింద పడకుండా మొత్తం ప్యాక్ చేయాలండి. చూడండి ఇట్లా వేసుకోవాలి. అన్నిట్లని పక్కకు పెట్టుకోవాలి. మూకుడు తీశాను, పెనం పెట్టానండి. చంద్రకళలు అయిపోయినాయి కదా, అది పక్కకు పెట్టాను. పెనం పెట్టాను. పెనం చూడండి కొద్దిగా వేడి కావాలి. అంతలో మనం చపాతీ చేసుకుందాం. చూడండి చపాతీ చేస్తున్నాను. చూడండి చపాతీ చేసుకోవాలి. కొంచెం చపాతీ కొద్దిగా పిండి వేసుకున్నా ఏం కాదండి. పిండి వేసుకుంటేనా చపాతీ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మెల్లగా లాటించుకోవాలి. చూడండి చూడండి కోవా రొట్టె అండి. ఇంత మనకి ఎంత అనుకూలంగా ఉంటే అంత పెద్దగా చేసుకోవచ్చు రొట్టె. చూడండి పెనం మీద వేస్తున్నాను. దీని నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ ఇప్పుడు మనం చేసుకున్నది కదా, వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి.
చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలండి. చూడండి చిన్నగా వేసుకొని కాల్చుకోవాలండి. వేసుకుందాం. చూడండి ఇంకోటి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక సైడ్ ఇప్పుడు ఆయిల్ వేస్తే మళ్ళీ ఉల్టా అయితే ఇట్లా వేస్తాం కదండి, వెనుక సైడ్ ఉంటుంది. మనం ఇట్లా రాస్తాం కదా పెనానికి. చూడండి ఇట్లా రాస్తే వెనుక సైడ్ మళ్ళీ ఇది పెనానికి ఉంటుంది. కొంచెం ఒక్క సైడ్ వేసుకున్నా అయిపోతుంది. చూడండి అట్లా ఆయిల్ వేసుకోవాలి, కాల్చుకోవాలి, చిన్నగానే పెట్టుకోవాలి. ఇది కూడా బాగా పెట్టద్దండి, పెనం వేడి అయితే అయిపోతుంది అంతే. చూడండి బాగా పెద్దగా పెడితే తొందరగా మాడుతుందండి, ఎందుకంటే కోవా కదండి. చూడండి ఇప్పుడు ఆయిల్ అనిపిస్తుందా లేదా, కావలిస్తే కొంచెం వేసుకోవచ్చు ఇష్టం. ఆయిల్ బాగా కావాలి, కొంచెం మగ్గనిపించాలి అంటే వేసుకోవాలి. మాకు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఎందుకు, అన్నీ ఆయిల్ ఫుడ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఎక్కువ వేయనండి. చూడండి వేసుకోవచ్చు, నా ఇష్టం. మెల్లగా చిన్నగా కాల్చుకోవాలండి. ఇది కోవా రొట్టె అండి. చూడండి చూడండి లైట్గా డాగబడాలి అంతే. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఇట్లా రాసుకుంటే వేడి అయింది కదా, పెనం వేడి ఉంది కదా. చూడండి ఇట్లా కొంచెం పెద్దగా వేస్తాను, చిన్నగా వేస్తున్నాను, పెద్దగా వేస్తున్నాను. అవసరం ఉన్నప్పుడు కొంచెం పెద్దగా వేస్తాను, లేకుంటే చిన్నగా. కొంచెం కానివ్వండి కావాలి. చూడండి చపాతీ, కోవా చపాతీ అండి. చిన్న చిన్నగా చేసుకోవాలి. ఒకసారి ఉల్టా, ఒకసారి ఇటు, ఒకసారి అటు వేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ బయట పడద్దు, అందుకని ఒకసారి 2 సార్లు ఇట్లా అటు ఇటు అనుకోవాలి. చూడండి అంటే అవుతుంది. ఇట్లా వేసుకోవాలి. ఇది ఉల్టా వేసుకున్నామండి. చిన్నగా వేసానండి. ఇటు కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి చూడండి అయిపోయింది. కారం చూడండి దీంట్లో తీసుకుందాం. ఇంకోటి వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఉల్టా వేస్తాను. అయిందండి. ఇక చూడండి గ్యాస్ బంద్ చేస్తాను. చూడండి కోవా రొట్టె అయినాయండి, మొత్తం అయినాయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఒక్క రెసిపీతోటి 3 ఐటమ్స్ అండి. చూడండి కోవా రొట్టె, ఇవి చంద్రకళ, ఇది కోవా పూరి. చూడండి
మీకు ఎంతో ఇష్టం అండి. నేను చెప్పినట్టు ఇట్లా మీరు చేసుకోండి. ఒక్క రెసిపీ తోటి మూడండి. చూడండి ఎంత ఎవరికి ఏది ఇష్టం ఉంటే అట్లా తినొచ్చండి. బాయ్ అండి.